మినీ డోరా యుఎఫ్ఓ స్ట్రాటజీ. హాయ్. ఏంటి యుఎఫ్ఓని కనిపెట్టడానికి ఉపాయం ఉందా? అవును నోబితా, నేను ఈ మధ్య ఓ పుస్తకంలో చదివాను. అంతేకాదు, నిన్న కూడా మేము ఆ ఉపాయాన్ని ప్రయోగించి చూసాం. అప్పుడు ఏంటి అప్పుడేమైంది? అది నిజంగానే ఇక్కడికి వచ్చింది. ఇది అబద్ధం. అది నిజమని నిరూపించడానికి మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి. నిజంగానా? అవును, ఎగిరే పళ్ళం కనిపిస్తోంది. ఆ ఉపాయం ఏంటో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్పి తీరాలా? నీకంత తేలిగ్గా ఎలా చెప్తావు నోబితా? నన్ను నమ్మండి, నేను ఎవరికి చెప్పను. దయచేసి నాకు ఆ ఉపాయం చెప్పరు ప్లీజ్. అయితే ఎవరికి చెప్పనని ఒట్టేయ్. ఎందుకంటే ఇది పరమ రహస్యం. మనం చేసేసాం ఫ్రెండ్స్. సూపర్ డూపర్ డోరా కేక్ ని చేసేసాం. మీ సహకారానికి ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు అన్ని సిద్ధం. రండి కేక్ ని అమ్మగా తిందాం. ఇంత పెద్ద డోరా కేకా? మినీ డోరాస్ మీరు వచ్చినందుకు సంతోషం. ఇప్పుడు ఏమైందని ఇంత హడావిడిగా వస్తున్నావు? దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఎగిరే పళ్ళాన్ని తెప్పించడానికి ఉపాయమా? త్వరగా ఈ గదిని విశాలమైన మైదానంలా మార్చేయ్. రామితో నమక్ నమక. నాకు నమ్మకం కలగట్లేదు. వాళ్ళు నిన్ను బోల్తా కొట్టించారనిపిస్తోంది. అలా నాకు వాళ్ళిద్దరూ దాన్ని స్వయంగా చూశారు. ఫోటో కూడా తీశారు తెలుసా? ఇది ఫోటో తీసారా? చూడటానికి ఇది ఎగిరే పళ్ళల్లా లేదే. మీరేం దిగులు పడకండి, నేను కూడా ఎగిరే పళ్ళని ఫోటో తీస్తాను. ఏంటి మీరు నాకు సాయం చేస్తారా? సరే, ఎగిరే పళ్ళని ఇక్కడికి రప్పించబోతున్నాను. అనవసరంగా మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఇంకా ఎంతసేపు వీళ్ళు ఇలా పద్యాలు చెప్పుకుంటూ కూర్చుంటారో. అది అబద్ధం నీకు చెప్పాను కదా. రాత్రంతా మంచులో నుంచొని కేకలు పెడితే జలుబు చీక ఇంకేం చేస్తుంది? దుప్పటి ముసుకేసుకొని పడుకో. మినీ డోరాస్ ఎక్కడున్నారు? ఆ రైమ్ పనిచేయలేదని చెప్పటానికి జియాన్ సునియాల దగ్గరికి వెళ్లారు. ఏంటి నిజమే చెప్తున్నావా? అవును నిజమే, నేను రహస్యంగా గమనించాను. నమ్ము. నోబితా రూఫ్ టాప్ మీద నుంచొని ఎదురు చూస్తూనే ఉన్నాడు. నమితారే నమక్ నమక్ నమక్. నోబితాని ఇంత సులభంగా మోసం చేయొచ్చని నేను ఊహించలేదు. ఆ ఫోటోలో ఉన్నది ఒక బొమ్మ యుఎఫ్ఓ అన్న విషయం వాడికి తెలియలేదు. అవును, సరిగ్గా చెప్పావు. ఓ పని చేద్దాం, ఈసారి డైనోసార్ ని చూసామందాం. ఏదో ఒక జంతువుని ఫోటో తీసి డైనోసార్ అని చెప్దాం. నువ్వు చెప్పేది నిజమా? ఇలా అవుతుందని నాకు ముందే తెలుసు. అందుకే వాళ్ళ మాట వినొద్దని నేను మొత్తుకున్నాను. జరిగిపోయింది. ఏడ్చి లాభం లేదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు నాకు తోడుగా ఉంటారు కదా. హే ఆగండి, ఎందుకు ఈ సమస్యని పెద్ద చేయటం? దీంతో మనం మర్చిపోదాం. ఏంటి డోరేమాన్, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడితే నీకు బాధగా లేదా? ఉందనికో. ఏంటిదే? ఇదొక యుఎఫ్ఓ మోడల్ నోబితా. యూఎఫ్ఓ మోడలా? అవును, ఇది భవిష్యత్తులోని పిల్లల కోసం తయారు చేయబడింది. దీన్ని చక్కగా ఫిక్స్ చేశాక రైడ్ చేయొచ్చు. అలాగా? దీంతో జియాన్ సునియాలని ఎలా బెదరకొడతానో చూడండి. నేను ఇందులో రైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది కదా. మంచి ఉపాయం, దీంతో దాన్ని పెద్దది చేసేద్దాం. ఓకే, నేను దీన్ని తయారు చేసి జియాన్ సునియాల్ని ఎలా భయపెడతానో చూడండి. సరే, ఇప్పుడు నీ జలుబు ఎలా ఉంది? అది ఎప్పుడో పోయింది, దాని గురించి నువ్వు దిగులు పడకు.
ఓకే ఇప్పుడు దీన్ని పెద్ద చేద్దాం. ఆ, ఎంత పెద్దదయ్యింది. జియాన్ సునియో కాసుకోండి, నేను వస్తున్నాను. బయలుదేరదా. ఎగురుతోంది. వద్దన్నా వెళ్ళిపోయారు. ఏం జరిగినా నాది బాధ్యత కాదు. త్వరగా దాని ఫోటో తీద్దాం. ఇది చూడడానికి అచ్చం డ్రాగన్ లాగా ఉంది. వాడు మోసపోతాడు. సరే ఇక మనం బయలుదేరదామా? ఉండు, ఇంకొక ఫోటో తీసుకుంటాను. చూడు, ఈ పోజ్ ఓకేనా? ఓకే. ఓ, 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 ఎగిరే పళ్ళెం. నేను నమ్మను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎగిరే పళ్ళెం ఇక్కడికి ఎలా వచ్చింది? కానీ ఇది నిజం మన కళ్ళ ముందే ఉంది. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి మినీ డోరా, బటన్ నొక్కాలా? ఓకే. అమ్మో ఏదా, ఇది ప్రమాదకరమైంది కదా. ఏ ప్రమాదం లేదా, నువ్వు చెప్పేది నిజమేనా? అవునులే, ఇది మనం తయారు చేసిన బొమ్మే కదా. ఓకే, ఇప్పుడు నొక్కుతాను చూడు. ఎక్కడికి వెళ్ళినా వదలను. మానవులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఏంటి మాట్లాడుతోంది? నకిలీ ఎగిరే పళ్ళం ఫోటో చూపించి ఒక అమాయకుణ్ణి మీరు అది నిజమని నమ్మించారు. ఆ విధంగా చేసి మీరు మమ్మల్ని ఘోరంగా అవమానించారు. అందుకే మేము ఈ శిక్ష విధిస్తున్నాం. మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికే మేము ఇక్కడికి వచ్చాం. సారీ, పొరపాటైపోయింది. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలా అంతా జరుగుతుందని తెలిస్తే మేము అలా చేసుండే వాళ్ళం కాదు. もうしませんから勘弁してごめんなさい。 చూసారా వాళ్ళు ఎలా బెదిరిపోయారా? సరే, మీరింతగా బతిమాలుతున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. కానీ నా కోరికని మీరు నెరవేర్చాలి. అలాగేనండి, తప్పకుండా నెరవేరుస్తాం. ఏం కావాలో చెప్పండి. నేను చెప్పే విఐపిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. విఐపీని ఎలా తాగలం? ఇక్కడికి తీసుకురావాలా? అవును, మేము పిలిస్తే వాళ్ళు వస్తారా? చాలా కష్టం, కుదరదు. కుదరదు. హజామాతో యుద్ధానికి సిద్ధం కండి. ఏంటి యుద్ధమా? అవును, మీ ఇద్దరి వల్లే మానవ జాతి అంతమైపోతుంది. వద్దు. అయితే వెంటనే నేను చెప్పిన వ్యక్తిని తీసుకురండి. జియాన్, కొంచెం ఆగు. లోపు మీరు వారిని శ్రద్ధగా విను, అది నోబితా గొంతులాగా లేదు. ఏంటి? అవును, సరిగ్గా చెప్పు. వాడి గొంతులాగే ఉంది. కొంచెం ఓపిక పట్టు. 2 3 మమ్మల్ని క్షమించండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. నోబితా, మమ్మల్ని క్షమించు. సరే, ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇరుక్కున్నాను. నాకప్పుడే అనుమానం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తావు? ఇదిగో కాచుకో. తిక్క కుదిరిందా? ఎప్పుడేం చేస్తావు? మినీ డోరా, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. నోబితా, కాపాడండి డోరేమాన్. మా దగ్గర తన్నులు తినడానికి సిద్ధంగా ఉండు. ఎగిరే పొలమా. ఖచ్చితంగా ఇది కూడా డోరేమాన్ డివైస్ అయ్యి ఉంటుంది. నిన్నేం చేస్తానో చూడు. వదలను. ఇదిగో కాచుకో. అయిపోయా. ఓహో, ఏంటిది? ఏలియన్సా? అవి నిజమైన ఏలియన్స్. హే, ఆగండి. మీ సహాయానికి ధన్యవాదాలు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. డోరేమాన్ నిన్ను సూపర్ గా తయారు చేశాడు. నిజమైన ఏలియన్స్ లా ఉన్నారు. చూసారా, కొంచెం వెరైటీగా ఉన్నారు కదా. నేను వచ్చేసాను. రండి రండి. డోరేమాన్, నీ సహాయానికి ధన్యవాదాలు. సహాయమా? ఆ ఎగిరే పొలం చూడ్డానికి నిజమైందిలా ఉంది. అందులోంచి ఏలియన్స్ వస్తే మేమందరం అవాక్కైపోయాం. అవునా?
ఎగిరే పళ్ళం ఏలియన్సా? నువ్వేం చెప్తున్నావు? ఏం తెలియని అమాయకుల్లా నటించుకో. సరే, నీ సహాయానికి ధన్యవాదాలు. నువ్వు ఏమంటున్నావో నాకేం అర్థం కాలేదు. ఎక్కడున్నారు? మీకెంత ధైర్యం ఉంటే మన ప్రదేశాన్ని వదిలి వెళ్తారు? ఇలా ఎవరికి వాళ్ళుగా వెళ్ళారంటే నెక్స్ట్ ట్రిప్ కి మిమ్మల్ని ఎవరిని తీసుకురాను. సరే, మమ్మల్ని క్షమించండి సెన్సే.